రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలోని ఎంజీఓ శ్రీనివాస్ ఆధ్వర్యంలో జెడ్పీహెచ్ఎస్ ఇల్లంతకుంట జెడ్పీహెచ్ఎస్ 10వ తరగతి విద్యార్థులకు బండి సంజయ్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా మోడీ కానుక సైకిళ్లు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, జిల్లా నాయకులు, విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు. మనలాంటి పేద కుటుంబం నుండి వచ్చింటే కనుక తన జన్మదిన సందర్భంగా వాళ్ళందరూ ఇవాళ జన్మదినాలంటే ఫారిన్ ట్రిప్లు పోతున్నారు, ఫ్యామిలీలతో ఎంజాయ్ చేస్తున్నారు, వివిధ కార్యక్రమాలు పెట్టుకుంటున్నారు రాజకీయ నాయకులు. కానీ ఒక సామాన్య కుటుంబం నుండి వచ్చిన నేను తన జన్మదిన సందర్భంగా గౌరవ ప్రధానమంత్రి గారు మోదీ గారి పేరు పైన జన్మదినం బండి సంజయ్ కుమార్ గారి మోదీ గారి పేరు పైన మరి 10వ తరగతి ప్రభుత్వ పాఠశాల మట్టుకి ప్రభుత్వ పాఠశాల చదివే పేద విద్యార్థులందరికీ ఒక ప్రోత్సాహకారిగా ఉండాలన్న ఒక కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. మరి దాంట్లో భాగంగా మేడం గారు మాట్లాడుతూ చెప్పిన మా పాఠశాలకు వివిధ గ్రామాల నుండి వస్తారు పిల్లలు. మరి రావడానికి పోవడానికి ఆటోల ద్వారా కానీ నడుచుకుంటా కానీ సమయభావన లేకుండా పోతుంది. అదే రకంగా 10వ తరగతి రిజల్ట్ కోసం ప్రత్యేక తరగతులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆడపిల్లల కోసం మనకి బాలికల విద్య కోసం సైకిల్ పంపిణీ చేయడం అనే చాలా మంచి కార్యక్రమం. ముఖ్యంగా బాలికలకు ఎక్కువగా మనం చూస్తున్నాం వివక్ష అనేటువంటి కనిపిస్తుంది. ఇప్పటికీ మనం ఆకాశంలో సగమని చెప్తున్నాం, కానీ ఇక్కడ చూస్తే అవార్షన్స్ అనేటువంటివి చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ ఉన్నారు, తర్వాత ఉమెన్ ఎంపవర్మెంట్ కోఆర్డినేటర్ ఉన్నారు. నేను బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమంలో మన జిల్లా ఎంపికైనందుకు బాధపడుతున్నాం. ఎందుకు అంటే మన యొక్క తగ్గిపోతుంది మహిళా శాతం, బాలికల శాతం, ముఖ్యంగా 5 సంవత్సరాలు ఉన్నటువంటి బాలికల శాతం చూసుకుంటే అది 902కు చేరింది.